ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదైతేనేం దీక్షితులు ఇప్పుడు లక్ష్మి చెప్పు చేతల్లో ఉన్నాడు. ఏ క్షణమైనా దీక్షితులు బయటికి రావచ్చు. మన చరిత్ర అందరి ముందు బయటపడొచ్చు. అదే కాని జరిగితే ఈ నందన్ ఫ్యామిలీ హిస్టరీలో మనిద్దరి పేర్లు పక్కన మోసగత్తెలు, ముంచే వనితలు అని పుస్తకాలు కూడా ప్రింట్ చేసేస్తారు. మనీషా, నువ్వు చేస్తున్న అకృత్యాలని, అరాచకాలని బయట పెట్టడానికి ఎన్నో రోజులు లేవు. ఒక్కసారి దీక్షితులు గారి స్పృహలోకి వస్తే నీ సినిమా అందరికీ వేసి చూపిస్తాను. ఇక నందన్ ఫ్యామిలీలోకి మళ్ళీ నువ్వు అడుగు పెట్టలేని పరిస్థితి తీసుకొస్తాను. మనకి అలాంటి దుస్థితి పట్టకుండా ఉండాలి అంటే ముందు దీక్షితులు ఎక్కడున్నాడో మనం కనుక్కోవాలి. దీక్షితులు జాడ తెలియాలి అంటే ఆ వీడియోలో ఉన్నవాణ్ణి మనం పట్టుకోవాలి. ఏంటి మిత్ర ఇలా వచ్చావు? ఏంటి రాకూడదన్నట్టు అడుగుతా? అబే అదేం లేదు మిత్ర, స్పెషల్గా వచ్చేసరికి అంత స్పెషల్ న్యూస్ ఏమైనా ఉందేమో అని అడిగాను, అంతే కదా ఆంటీ? అంటే ఏంటి? ఏదో ఒక స్పెషల్ ఉంటేనే నీతో మాట్లాడడానికి రావాలా? అలా ఏం కాదు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఏం లేదు మనీషా, రేపు క్వారీకి వెళ్ళాలి. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూడాలి. నిన్ను మార్నింగ్ రెడీగా ఉండమని చెప్పడానికి వచ్చా. అంతేనా? వెళ్దాం మిత్ర. ఓకే మనీషా, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ పిన్ని. గుడ్ నైట్. మై గాడ్, ఆంటీ కరెక్ట్ టైంకి సేవ్ చేశారు. ఇట్స్ ఓకే, కానీ ఇప్పుడు ఏం చేయాలో అదే ఆలోచించు. ముందు మనం లక్ష్మిని ఇంట్లో బ్యాడ్ చేయాలి. లక్ష్మి బ్యాడ్ అయితేనే రేపు తను ఏం మాట్లాడినా ఇంట్లో వాళ్ళు నమ్మరు. దానికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. మిత్రకి ప్రమాదం జరగాలి. ఆ ప్రమాదం లక్ష్మి జాతకం వల్ల నేను క్రియేట్ చేయాలి. కరెక్ట్గా గుర్తు చేశారా ఆంటీ? రేపు మేము వెళ్లే లొకేషన్లో మిత్రకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగేలా చేస్తే అది లక్ష్మి వల్లనే అయిందని అందరినీ నమ్మిస్తా. దట్స్ గుడ్. ఓకే ఆంటీ, గుడ్ నైట్. గుడ్ నైట్ మనీషా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.